అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముసరాంబాగ్ లో వరద పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది, చాలా డేంజరస్ ఉంది. మూసి వరద తీవ్రత అనేది ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇదంతా కూడా భారీగా అవుట్ఫ్లో వదలడం మూసీలకి ఇప్పటికే దాదాపు 33,000 క్యూసెక్ అవుట్ఫ్లో అనేది కూడా మూసీ లోపలికి వస్తుంది. ఒక్కసారి చూడొచ్చు ముసరాంబాగ్ అంతా కూడా బ్రిడ్జ్ ఏరియా వాటర్ నిండుకపోయి మరి కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పటికే 33,000 ఇన్ఫ్లో క్యూసెక్ అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే బ్రిడ్జ్ కూడా ఒకసారి చూడొచ్చు, 6 ఫీట్ల హైట్ ఏదైతే ఉందో అదంతా కూడా నిండిపోయిన పరిస్థితి. చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా ఇల్లులంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. సెల్లర్స్, షాప్స్ ఇవంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పటికే మూసిగా ఆనుకొని స్క్రాప్ షాప్స్, వెల్డింగ్ షాప్స్, పెట్రోల్ బంక్ కూడా చూడొచ్చు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఒకసారి మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బ్రిడ్జ్కి ఆనుకొని ఉన్న టెంపుల్ ఏవైతే ఉందో ఆ టెంపుల్స్ కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ చుట్టుపక్కల ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఒక్కసారి చూడొచ్చు, మొత్తం మునిగిపోయింది. ఇప్పటికే దీనికి సాయిరామ్ మోటార్స్ అంతా కూడా లోపల వరకు వాటర్ వెళ్ళిపోవడము, అదే కాకుండా నిన్న సాయంత్రం 4 to 5 వరకు కూడా బ్రిడ్జ్ ఆనుకొని ఇప్పటికే పైనుంచి కూడా వాటర్ వెళ్తుంటే గ్రాడ్యువల్ డిక్రీజ్ అవ్వడము, కొంచెం కంట్రోల్ అవ్వడం, పైనుంచి గేట్స్ ఓపెన్ చేయడము, దాదాపు 27 గేట్స్ ఓపెన్ చేయడం వల్ల కూడా దీనికి ఆనుకున్న ముసరాంబాగ్ పరిసర ప్రాంతం పెట్రోల్ బంక్ కూడా చూడొచ్చు, పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆ పెట్రోల్ బంక్ కూడా క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికే ఎవరికి రాని ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు బిల్డింగ్స్ ఏవైతే ఉందో వెల్డింగ్ షాప్స్ కానీ లేకపోతే మూసిన అనుకొని ఒక రీటెన్షన్ వాల్ అయితే ఉంది, అదంతా కూడా ఇప్పటికే డీసీఎంతో పాటు పలు చోట్ల కూడా కొట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ది రీటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అవకాశాలు అయితే కనిపిస్తుంది. పలు కార్లు, బైక్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి అని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చాలా డేంజరస్గా ఉంది. ఒకసారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా చూడొచ్చు, మొత్తం కొట్టుకుపోయినట్టు ఏ కృష్ణనో గోదావరియో నది ఫ్లో అవుతున్న విధంగా అయితే ఉంది. చాలా భయంకరంగా ఉంది. దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇటువంటి ఘటన ఎప్పుడూ చూడలేదు. హైదరాబాద్లో ఇంత హెవీ వరద అనేది మేము ఇప్పటివరకు చూడలేంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా హైదరాబాద్లో వర్షం పడకపోయినాక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఏరియాస్లో ఎగువ ప్రాంతంలో వాన పడడము, చేవెళ్ళ, వికారాబాద్, మూమిన్పేట్, నవాబ్పేట్, మొయినాబాద్ ఈ ఏరియాస్లో హెవీ వానలు పడడంతో భారీగా వర్షపాతాలు నమోదు అవ్వడంతో ఇప్పటికే 2 ఇన్ఫ్లోలు పెరగడం, అదే కాకుండా ఈ ఫ్లో వల్ల కూడా దాదాపు అవుట్ఫ్లో అయితే దాదాపు 33,000 అవుట్ సైక్స్ ఉన్నాయి. అదే కాకుండా క్యూసెక్స్ బట్టి చూస్తే కూడా అవుట్ఫ్లో కూడా చూస్తుంటే కూడా హుస్సేన్ సాగర్, దోమలగూడ, అంబర్పేట ఇవంతా గోల్నాక మీద కూడా ఇప్పటికే ఇదే మూసీలో కలుస్తూ ఉంటుంది. ఒకసారి ప్రజెంట్ మనం ఉన్న చోట కూడా చూసుకోవచ్చు. శ్రీ సాయి మోటార్స్ అంతా కూడా మొత్తం దాని లోపలికంతా కూడా వాటర్ చేయడం, సెల్లార్ అంతా కూడా వెళ్ళడం. ఇప్పటికే హైదరాబాద్ అంతా అధికారులంతా కూడా హై అలర్ట్ ఉంది. మూసీ నదిలో ఉన్న పరిసర ప్రాంతం మూసానగర్, చాదాఘాట్, శంకర్ నగర్, జియాగూడ ఈ ప్రాంతం అంతా కూడా కొంతమంది ప్రాంతంలో లోతెత్తు ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో నాగోర్లో, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాస్ ఎవరైతే మూసీకి ఆనుకొని ఉన్న పబ్లిక్ ఉన్నారో వాళ్ళని అయితే ఏ ఏరియాస్ కానీ లేకపోతే ఇల్లులు ఎఫెక్ట్ అవుతారో వాళ్ళంతా కూడా బయటకు తరలించారు. హైడ్రా, జిహెచ్ఎంసీ, ర్యాపిడ్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, పోలీసులు వీళ్ళంతా కూడా ఇప్పటికే దాదాపు 1000 మందికి పైన కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మోసానగర్, నాగోల్ ఈ కొన్ని స్కూల్స్లో కూడా హై అలర్ట్ పెట్టడం జరిగింది. రీహాబిటేషన్ సెంటర్స్లో కూడా ఇప్పటికే కమ్యూనిటీ హాల్స్లో కూడా అందరు అక్కడ పెట్టడం జరిగింది. ఫుడ్ అత్యవసరం ఇవ్వడం, బేసిక్ నీడ్స్ ఇవ్వడం అయితే జరిగింది. మూసీ వరద తీవ్రత కూడా చాలా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎక్కడ మాత్రం స్టేబుల్ లేవడం, నిన్నటి నుంచి కూడా వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతంలో వర్షాలు పడడం, వికారాబాద్ కానీ లేకపోతే రంగారెడ్డి కానీ కురుస్తున్న వానకి కూడా ఇప్పటికే మూసి కూడా భారీగా ప్రవహిస్తుంది. ఇదే కాకుండా ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముసరాంబాగ్ అంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2వ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేస్తారు. ఇప్పటికే చాదర్ఘాట్ వద్ద కూడా లోయర్ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే
అయితే కనిపిస్తుంది. రాకపోకలు నడుస్తున్నప్పటికీ కూడా ముందుకెళ్తే జియాగూడ ఆ ఏరియాస్ అంతా కూడా అఫ్జల్ గాంధీ రోడ్ అంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే రిటైనింగ్ వాల్కి సంబంధించిన రోడ్ పైన వాల్ అంతా కూడా అది ఎక్కడ పడిపోతుంది అని కూడా భయప్రాంతులకు గురైన విధంగా ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ 35,000 క్యూసెక్స్ అంటే వెరీ హెవీ అనే చెప్పొచ్చు. ఒక్కసారి విజువల్స్లో చూస్తే కూడా మొసరంబాగ్కి సంబంధించిన బ్రిడ్జ్ వర్షం పడిన ప్రతిసారి కూడా ఇబ్బందులు అయితే దాదాపు 4-5 వేల క్యూసెక్స్ వాటర్ ఓపెన్ చేయన వెంటనే కొన్ని ఏరియాస్ అంబర్పేట్, అలీ కేఫ్ ఇదంతా కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 3-4 ఇయర్స్ నుంచి బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి ఈ బ్రిడ్జ్కి కన్స్ట్రక్షన్స్ ఏదైతే సెంటరింగ్ వర్క్ కానీ లేకపోతే పిల్లర్ వర్క్స్ కూడా కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి. అదే కాకుండా దాదాపు ముందు ఒకసారి మనం ఆ టెంపుల్ కూడా చూడొచ్చు. ఆ ముందున్న బ్రిడ్జ్ ఏవైతే ఉందో అవంతా కొట్టుకుపోయిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి చూడొచ్చు, ఇప్పటికే ఆ టెంపుల్ వద్ద కూడా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఒక నుంచి విజువల్స్ అంతా కూడా చూసుకుంటే కూడా మొత్తం అంతా కూడా వరద తీవ్రత కూడా భారీగా ఉంది. ఇప్పటికే మూసీనగర్లో పరిసర ప్రాంతం అంతా కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఏరియాస్కి సంబంధించిన పరిసర ప్రాంతం ఉందో వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేశారు. ఇదే కాకుండా ముసరంబాగ్ ఉన్న మూసికి అనుకున్న కొన్ని నీళ్ళు కూడా చూడొచ్చు. మనం ఉన్న బిల్డింగ్ కూడా మొత్తం సెల్లాలోకి వాటర్ వచ్చాయి. 4 స్టోరేజ్ బిల్డింగ్ అంతా కూడా ఒక్కసారి పైకి చూడొచ్చు. ఈ వ్యూ అంతా కూడా అంబర్పేట్ సైడ్ చూస్తే కూడా ఇప్పటికే ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే మూసిక అనుకొని స్టీల్ షాప్స్ కానీ స్క్రాప్ షాప్స్ కానీ వెల్డింగ్ షాప్స్ ఇవన్నీ కూడా భారీగా ఎఫెక్ట్ అయ్యాయని తెలుస్తుంది. వాటర్ వచ్చేసి ఆ గోల్డలన్నీ కూడా పగిలిపోయి మొత్తం కొలాప్స్ అయిన పరిస్థితి. ఒకసారి ఆ టెంపుల్ కూడా చూడొచ్చు విజువల్స్. ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. అందరినీ కూడా ఖాళీ చేపించేసి కూడా ఎవాక్యువేట్ చేసి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలో బయట వాళ్ళని ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్న వాళ్ళని కూడా ఉండకుండా వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. మూసీలో చూసుకుంటే కూడా ధోబీ గార్డ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అనేక మంది పశువుల మేత కోసం కొంతమంది వస్తుంటారు, కొంతమంది గుడిసెలు వేసుకొని ఉంటారు, కొన్ని గోశాలలు ఉంటాయి. ఇవంతా కూడా నిన్నన్నిటికి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే గోశాలు ఉన్న ఆవులన్నీ కూడా తరలించారు. ధోబీ గార్డ్లో పనిచేసే వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపడం జరిగింది. మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళని కూడా నిన్న మధ్యాహ్నం వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఎవరైతే మూసీలో ఆనుకొని ఉన్న వాళ్ళని ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నిన్ననే అధికారులు కొంతమందిని వెకేట్ చేశారు. కొంతమంది వినలేరు, ప్రతిసారి ఇలానే చెప్తూ ఉంటారు. కానీ రీసెంట్గా చాలా వర్షాలు కురిచాయి. గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా హైదరాబాద్లో వర్షాలు పడట్లేదు, ఎప్పుడు ఇంత జరగలేదని కూడా చాలామంది ఊహించుకున్న పరిస్థితి. కానీ పర్టికులర్గా చూస్తుంటే కూడా గ్రాడ్యువల్లీ టైం ఇళ్లలో కూడా వాటర్ రావడము, అదే కాకుండా ప్రధానంగా ఒక్కసారి మనము క్రెయిన్స్ కూడా చూడొచ్చు. అదే కాకుండా లారీస్ డీసీఎంసీ కూడా అక్కడ ముందునే అవంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పటికే వీళ్ళందరినీ కూడా షెల్టర్కి తరలించారని తెలుస్తుంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ నుంచి నార్సింగ్, మంచిర్యాల, జియాగూడ, పురాణపూల్, నయాపూల్, ముసరంబాగ్ ఈ ఏరియాస్ ఇప్పుడున్న ముసరంబాగ్, నాగోల్ ఇవంతా కూడా మూసీకి ఆనుకొని ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా అవంతా ఎఫెక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ఫ్లో అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అవుతుంది. ఎగువ ప్రాంతంలో అదంతా కూడా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో తగ్గినప్పుడే ఈ గేట్లు ఆపేసి ఆ తర్వాత ఈ వరద నీటిని కూడా ఆపేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే గ్రాడ్యువల్గా వరద నీళ్ళంతా కూడా పెరుగుతుంది కాబట్టి అవంతా వదలాల్సి వచ్చిందంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి మనం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చూసినా కూడా మొత్తం అంతా కూడా నీళ్లు నిండికపోయిన పరిస్థితి. ఎక్కడక్కడ కూడా వాటర్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఒక్కసారి మన బిల్డింగ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ కానీ లేకపోతే ఇప్పటికే అంతా కూడా భారీగా వరద రావడంతో కూడా గేట్లు ఎత్తేసారు. కానీ దిగువ ఏరియాస్ అంతా కూడా వరద పోటెత్తుతుంది. ఇప్పటికే చూసుకుంటే మూసీ పరిసర ప్రాంతం అంతా కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఎంజీబీఎస్, చాదర్ ఘాట్ ఇవంతా కూడా భారీగా వరద ప్రమాదం కొనసాగుతుంది. ఇప్పటికే మోసం బాగ్ బ్రిడ్జ్ అంతా కూడా ఎఫెక్ట్ అయిందనే తెలుస్తుంది. ఇంకా భారీగా చూసుకుంటే కూడా అధికారులు కూడా హై అలర్ట్లు ఉన్నారు. ఇప్పటికే చూసుకుంటే మొసరంబాగ్లో వరద పరిస్థితి మాత్రం చాలా డేంజరస్ ఉందనే చెప్పొచ్చు. మూసి వరద ఉధృత అనేది కూడా స్టేబుల్గా అయితే లేదు. ఇప్పటికే ఇన్ఫ్లో పెరగడంతో కూడా భారీగా మూసీలోకి అవుట్ఫ్లో అయితే వదులుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చాలా డేంజరస్ ఉందనే చెప్పొచ్చు సిచ్యువేషన్. అధికారులు అందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. ముసరంబాగ్ బ్రిడ్జ్ వద్ద పరిస్థితి తీవ్రంగా ఉంది. స్థానికులు ఉన్నారు.
ఎప్పుడైనా ఇట్లా ఎఫెక్ట్ అయిందా? దీనివల్ల పరిసర ప్రాంతం పెట్రోల్ బంక్ కానీ లేకపోతే ఉన్న చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అయింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? అయితే మాది వర్క్ షాప్ ఉంది కింద, సెల్లార్ వర్క్ షాప్. దగ్గర దగ్గర ఒక 20-25 బండ్లు మునిగిపోయినాయి. వర్కర్స్ కూడా వెళ్ళిరు, బయటకైతే వెళ్ళిరు, కానీ వాళ్ళు ఎక్కడోరో కూడా మాకు తెలుస్తలేదు, ఫోన్ కూడా కలవట్లేదు. తర్వాత ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. ఒక 20 బ్యారెల్ ఆయిల్ ఉంటుంది, స్పేడ్స్ ఉంటాయి, చాలా భారీ ఎత్తున మాకు లాస్ జరిగింది. ఇది గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలి. ఇంకొకటి మీరు అడిగినట్టు ఈ వరద మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది 98లో వచ్చింది, కానీ ఇంత రాలేదు అప్పుడు. ఇప్పుడు మాత్రం అంతకు 10 రెట్లు ఎక్కువనే ఉంది. కాకపోతే స్థానికులు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతారు. దీన్ని గవర్నమెంట్ కేర్గా తీసుకొని ఈ మూసి సరిహద్దులు కూడా సెట్ చేసి కూడా ఇంత వరద రాకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం మేడం. కాకపోతే మాత్రం మాకు మెకానిక్ షాప్ తరఫుకి మాత్రం చాలా భారీ ఎత్తున నష్టం జరిగింది. 10-20-25 బ్యారెల్ మునిగిపోయినాయి, 25 బండ్లు పోయినాయి. వర్కర్స్ కూడా వెళ్ళిరు బయటికి, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు. పెట్రోల్ బంక్ కానీ ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ కూడా మునిగిపోయిన పరిస్థితి. అవును మేడం, ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత భారీగా రావడం. అయితే మా లైఫ్లో మా ఏజ్ ప్రకారం 47 ఉన్నాం, ఇప్పటి వరకు అయితే మేము చూడలేదు మేడం. మేము స్థానికంగానే ఉంటాం కాబట్టి మేము ఇంత వరద అయితే చూడలేదు మేము. అంటే ఏంటి, ఎప్పుడు ఇటువంటివి జరగలేవు, ప్రస్తుతం మొత్తం భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలో ఎవరైనా కొట్టుకుపోవడం ఇటువంటివి ఏమైనా జరిగాయా? అంటే ప్రస్తుతానికైతే కొట్టుకపోయారు అనేది మాత్రం ఇంకా చూడలేదు మేడం. అది ఇంకా సేపట్లో ఏమైనా తెలుస్తుంది. కానీ 98లో ఇంత వరద వచ్చింది, ఇంత ఎక్కువ రాలేదు. ఈ మాత్రం ఇలాగే బ్రిడ్జి పై నుంచి వాటర్ వెళ్ళినాయి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూస్తున్నాం, మొదటిసారి ఇట్లా చూస్తున్నాం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటారు? ఏం చెప్తారు? ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే గుడిసెలు కానీ అలాంటివి తీసేసి రోడ్డు వెడల్పు చేయడము దీనికి శాశ్వత పరిష్కారం అని మా ఉద్దేశం. హైదరాబాద్ చాలా మంచి పని చేస్తుంది. హైదరాబాద్ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఈ సరిహద్దులు సెట్ చేస్తే ఇంత భారీ నష్టం అయితే జరగదు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితే చాలా మంచిగా ఉంది. దాన్ని అందరూ సహకరిస్తేనే వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా బయటపడుతుంది. ఇట్లాంటి వరదలు ఇంకోసారి జరిగినాయి అనుకో, ఇది డే టైంలో జరిగింది కాబట్టి సరిపోయింది. అదే నైట్ టైంలో వస్తే మాత్రం చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పోయినా చేసుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కెమెరామ్యాన్ వేణుతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.